అయ్యా బాబు అంటే గనక రెచ్చిపోతారు, ఏంట్రా అంటే వెనకాడతారు, ఏంద్ర పీకేది అంటే ఏం చేయలేరు. ప్రస్తుతం అమెరికా యూరప్ దేశాల ఓవర్ యాక్షన్ అదే ఉంటుంది. పెత్తందారీతనం భారత్ మీద చేయాలనుకుంటే ఎంతో కాలం నుండి చేస్తూ వస్తున్నాయి. అయితే నరేంద్ర మోడీ అనే మొండోడు ముందుకొచ్చాడు. తద్వారా ఇప్పుడు వణుకు పుడుతున్నది కాదు, వెనకాడుతున్నటువంటి పరిస్థితి అమెరికా జర్మనీలదైంది. ఏదైతే భారత ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ కేజ్రీవాల్ అరెస్ట్ని మేము పరిశీలిస్తున్నాం, ఇది ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరం అని మాట్లాడినటువంటి వాళ్ళు, అట్లాగే భారత ఎన్నికలలో ఇతర అంశాలు ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మన కేసు ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల నిధులు ఉన్నాయి అన్నటువంటి బ్యాంక్ ఖాతాలు జప్తు చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సంబంధించిన చర్యల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేదా క్వశ్చన్ చేస్తూ దీన్ని మేము పరిశీలిస్తున్నాం, భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందేమో అని మాట్లాడినటువంటి అమెరికా జర్మనీలు మొన్న నరేంద్ర మోడీ స్పందన లేకపోతే భారత విదేశాంగ శాఖ స్పందనతో దారికొచ్చినాయి. మేము చెప్పినటువంటిది మీరేదో తప్పు చేస్తున్నారని కాదు, భారత ఎన్నికల తీరుని మేము పరిశీలిస్తున్నాం, ప్రజాస్వామ్యానికి అతిపెద్దదైనటువంటి అంశం అది. 97 కోట్ల మంది జనం ఓట్లేసి గెలిపించేటటువంటి నాయకుడు ఏ స్థాయిలో ఉంటారు, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం తప్పించి మేము అక్కడే ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు అంటూ వివరణ ఇచ్చినాయి కొత్తగా.